ఇప్పుడు మీరు ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు అంటే ఈ డైరెక్టర్ సినిమా నేను ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది, ఈ డైరెక్షన్ నాకు నచ్చుతుంది అని మీరు వెయిట్ చేస్తున్న డైరెక్టర్స్ కానీ మీ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పటివరకు మీన్స్ జస్ట్ కథ అది ఎవరు తీసుకొచ్చిన యాక్టర్స్ లాగా డెఫినెట్గా మా ఫ్యామిలీలో అందరితోటి ప్రొడ్యూస్ చేయాలని ఉంటుంది. బట్ యాజ్ ఐ మీన్ వెన్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ రాబోయే రోజుల్లో అది జరుగుతుంది. చాలా పాజిటివిటీతో మీరు పింక్ ఎలిఫెంట్ స్టార్ట్ చేశానని ఇందాక చెప్పారు కదా, అదే పాజిటివిటీతో హైప్ కూడా వెళ్తుంది. అండ్ మీ సిస్టర్ సుస్మిత కొనిదెల కూడా స్టార్ట్ చేశారు, మంచి మంచి హిట్లు కొడుతున్నారు. సో లేడీస్ కూడా ఒక అంటే యాక్టింగే కాదు ప్రొడ్యూసింగ్ లో కూడా ఉన్నాము ఇండస్ట్రీలో అంటూ ఒక ముందుకు వెళ్తున్నారు, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకోవచ్చు. సో ఎలా అనిపిస్తుంది చూసినప్పుడు? సిస్టర్ ఉన్నారు, మీరున్నారు. ఇట్స్ గుడ్ అండి, బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టు. అంటే ఆ కాంపిటెన్స్ ఉంది అని చాలా విమెన్కి ఉంటుంది, బట్ ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి భయపడతారు కదా. యూనో విల్ ఐ బి ఏబుల్ టు టేక్ ఇట్, మనల్ని మనం ట్రస్ట్ చేసుకొని ముందుకెళ్ళి 100% ఇస్తే ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో ఐ థింక్ అక్క కానీ నేను కానీ ఐ థింక్ దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. ఏవికి ఫొటోస్ వేసారు కదా, అది చాలా వైరల్ అవుతుంది మ్యామ్. అది వైరల్ అవ్వాల్సింది కాదు కాదు, ఇట్స్ నాట్ ఫన్నీ. అంటే మీ ఫోటో బేసిక్ గా అంతగా కనిపించట్లేదు, అంటే మీరు మాట్లాడిన దాంట్లో మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. అక్కడ 10,000 మంది చూసారు, అది మాకు సోషల్ మీడియాలో మదనపల్లిలో 10,000 మంది స్టూడెంట్స్ చూసారు. బట్ ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఫ్రమ్ 10-12 years నుంచి ఇఫ్ యు ఆర్ ఇన్ ద కెమెరా ముందు ఉంటే మన చైల్డ్హుడ్ మొత్తం కనిపిస్తుందేమో. సో మన ట్రాన్స్ఫర్మేషన్, మన చైల్డ్ ఏజ్ నుంచి అడాలసెన్స్, యంగ్, అదంతా ఫుల్ అందరూ ఇప్పుడు ఎస్పెషలీ చైల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళు మనకు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎలా ఉన్నారో మొత్తం తెలుస్తుంది కదా. ఐ ఫీల్ లైక్ అలాగే నా ఫుటేజ్ అంతా కూడా చిన్నప్పటి నుంచి ఫ్రమ్ మై బేబీ ఫ్యాట్ టు మై చబ్బీ డేస్ టు మై స్కిన్నీ డేస్ అన్నీ ఉన్నాయి అనిపిస్తుంది. ఓకే, అంటే ఇంట్లో అందరూ యాక్టర్స్ ఉన్నారు, అంటే ఫాదర్ కానీ పెద్దనాన్న బాబాయ్ వీళ్ళందరూ, అంటే అది చూసే మీరు యాక్టింగ్లోకి రావాలనుకున్నారా ఎలా? లేదంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండేదా? లేదంటే ఎవరన్నా నువ్వు కూడా యాక్ట్ చేయని చెప్పారా? ఎలా రావాల్సి వచ్చింది? ఎవరు యాక్ట్ చేయమని చెప్పలేదు. అది ఎగ్జాక్ట్గా అదా రీజనో కాదా నాకు తెలీదు, బట్ డెఫినెట్గా దాని తాలూకా ప్రభావం అయితే ఉంటుంది కదా. ఇంట్లో యూ సీ సో మెనీ పీపుల్, షూట్స్కి వెళ్తాం, ఈవెంట్స్కి వెళ్తాం అండ్ ఆల్ ఆఫ్ దాట్. డెఫినెట్గా అది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు, బట్ స్టార్ట్ అయిందైతే అక్కడ అయి ఉండొచ్చు. అక్కడ ఆస్కింగ్ అంటే ఇంకా